ఒకప్పుడు సీనియర్ ఎన్టీఆర్ గారు మీకు నచ్చలేదు, దానికి చాలా సంఘటనలు ఉన్నాయి. బట్ ఇవాళ నా నోటితో నేను చెప్పను. గతంలో నచ్చినటువంటి సీనియర్ ఎన్టీఆర్ గారు ఇవాళ మీరు విగ్రహాలు 100 కోట్లు ఖర్చు పెట్టి 1000 కోట్లు ఖర్చు పెట్టి విగ్రహాలు పెట్టే స్థాయికి ఎట్లా నచ్చాడు అంటే అప్పుడు ఏంటి మీకు సపోర్ట్ అయింది సిచ్యువేషన్? విజయ్ మీ వెర్షన్ చెప్పండి. 175 నియోజకవర్గాల్లో మీరు చూసే 21 నియోజకవర్గాల్లో జనసేన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు. మీరు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే కేవలం ఒంగోలుకు సంబంధించినటువంటి అంశం తప్ప ఎక్కడా ఎవరి మధ్య కూడా ఏ విధమైనటువంటి విభేదాలు లేవు. ఏది కూటమిలో ఉన్నప్పుడు కూడా చిన్ని కొలుపుపూడి ఇది లేదా ఇక్కడే వస్తున్నదన్న మీ ఉద్దేశం? సార్, కొలికిపూడికి మధ్య చిన్ని గారికి మధ్య తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేకి తెలుగుదేశం పార్టీ ఎంపీకి మధ్య వచ్చినటువంటి భేదాభిప్రాయాల్లో అవి వాటికి సంబంధించిన అంశం. ఇది కూటమిలో సంబంధించిన అంశం. ఇక్కడ రెండు పార్టీలకు సంబంధించిన అంశం మీకు అర్థం కాదు. ఇది చాలా సీరియస్ ఇష్యూ అవుతుంది. అది మీకు తెలియట్లేదేమో. ఇది జనసేన టీడీపీ కాబట్టి చర్చ, వేరేదైతే అసలు చర్చే లేదు. సార్, జనసేన ఒక బలమైన పార్టీ, తెలుగుదేశం ఒక బలమైన పార్టీ. పార్టీల మధ్య జరిగినటువంటి గొడవ కాదు ఇది. ఇద్దరు ఒకరిపైన ఒకరు పోటీ చేసుకున్నటువంటి అంశం, వాళ్ళ మధ్య ఉన్నటువంటి విభేదాలు. ఈ సందర్భంలో ఇది పెద్దలు చేయాల్సినటువంటి మాట్లాడాల్సినటువంటి అంశం. దీనిలో రాయపాటి అరుణ గారు ఎవరో బాలబచ్చగాడో లేకపోతే ఎవడో తెలివి తక్కువ ఎవడో ఏదో పోస్ట్ పెట్టాడని దాన్ని ఆపాదిస్తూ సీనియర్ ఎన్టీఆర్ గారిని తెలుగుదేశం పార్టీని మాట్లాడగలను. మేము మాట్లాడలేమా ఏంటి? మాకు నోట్లో ఏమైనా అవకాశం లేని వాళ్ళమా? మాకు సబ్జెక్ట్ తెలియని వాళ్ళమా? అలా మాట్లాడడం తప్పు. మనం కూటమిలో ఉన్నప్పుడు మనకు బాధ్యతలు ఉంటాయి. పార్టీకి ఒక లైన్ ఉంటది. ఆ లైన్ ప్రకారం వెళ్లాల్సిందే. నేను ఎక్కడో ఎవడో నా మీద పోస్ట్ పెట్టాడని నేను ఇంకో పార్టీని తిరిగితే ఒప్పుకుంటారా? ఇదంతా వైఎస్ఆర్సీపీకి ప్లస్ సార్, ఇప్పుడు బాలినేని గారికి దామర్చర్ల గారికి మధ్య ఒక వివాదం వస్తే అది పెద్దలు మాట్లాడతారు. ఇక్కడ అరుణ గారి కానీ ఎవరికి జరిగింది గొడవ చెప్పండి? ఎవరికి మధ్య జరిగింది? ఆమె ఏదో రాసేసుకొని పూసేసుకొని వచ్చి దీని మీద పెద్ద వివాదం చేసి ఏదో నాకు సోషల్ మీడియాలో ఎవడో పాత వీడియో పోస్టులు పెట్టాడని చెప్పి అది ఏం పెట్టాడో ఏం జరిగిందో దాన్ని ఆపాదించుకొని దీని మొత్తాన్ని కూడా ఆమె కావాల్సిన పబ్లిసిటీ చేసుకో, మాకు అభ్యంతరం లేదు. కానీ తెలుగుదేశం గురించి వినండి.